ఆరో వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టియో, రాము రాథోడో బయటికి వెళ్ళిపోతారనుకున్నారు. కానీ ఈ వీక్ అయితే అసలు ఎలిమినేషన్ ట్విస్ట్ మామూలుగా లేదు. ఇక ఈ వీక్ అందరికన్నా తక్కువ ఓట్లు పడ్డవి భరణి గారికి. భరణి గారు ఎలిమినేట్ అయ్యి 6th వీక్ అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఇక భరణి గారు అయితే అటు నుంచి బిగ్ బాస్ బ్యాచ్ లో పాల్గొన్నారు. అసలు హౌస్ మేట్స్ అందరూ కూడా భరణి గారు అయితే ఎలిమినేషన్ అవుతారని అనుకోలేదు. అసలు హౌస్ మేట్స్ ఏంటి, బయట ఉన్న ఆడియన్స్ కూడా అనుకోలేదు. కానీ భరణి గారికి అంత తక్కువ ఓట్లు ఎలా పడ్డాయో అర్థం కావట్లేదు. బికాస్ ఇటు తనుజ అటు దివ్య వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నాడు అంటూ వచ్చిన వాదపు వాదనల వల్లే ఈయనకి ఓటింగ్ బాగా తగ్గిపోయినట్టుంది. అటు అక్కడ దివ్య సేఫ్, తనుజ సేఫ్, మధ్యలో భరణి అయితే గేమ్స్ ఎంత బాగా ఆడినప్పటికీ, తన స్ట్రాటజీస్ ఎంత బాగా చేసినప్పటికీ హౌస్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోవడం జరిగింది. మరి భరణి గారి ఎలిమినేషన్ కరెక్టేనా? తను ఇంకాస్త బాగా ఆడి రిలేషన్షిప్ ని పక్కన పెట్టి అవి బయటకు వచ్చిన తర్వాత చూసుకుని ఆట మీద ఫోకస్ చేస్తుంటే ఈ పాటికి తను ఖచ్చితంగా టాప్ 5 లిస్ట్ లో ఉండేవారు. ఆ టాప్ 5 లిస్ట్ లో ఉండే కంటెస్టెంట్ ఇప్పుడు ఆరో వారమే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవడంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తెలపండి. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఆల్రెడీ భరణి గారికి హింట్ ఇచ్చారు, మీ గేమ్ మీద ఆడండి అని. ఈ వీక్ వచ్చారు వాళ్ళు ఈ వీకే భరణి గారికి కూడా అనే సజెషన్స్ ఇచ్చారు. కానీ నామినేషన్స్ లో ఉండడం వల్ల ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. అసలు సుమన్ శెట్టి కెప్టెన్ అయ్యాడంత పక్కన పెడితే రాము రాథోడైనా ఎలిమినేట్ అయిపోవాలి. కానీ భరణి గారు ఎలిమినేట్ అవడం ఎంత టఫ్ కాంపిటీషన్ ఉంది బయట ఓటింగ్ లో అనేది అర్థం చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.